హలో అండి, నమస్తే. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మీ అందరికీ కూడా ఈరోజు షష్ఠి తిథి అండి. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతకల్పము చేసుకుందామని మొదలెట్టుకున్నాను. స్వామివారి విగ్రహం పెట్టుకొని గణపతికిను అయితే స్వామి జ్యోతి రూపంలో కనపడతారండి మనకి. ఒకవేళ మన దగ్గర విగ్రహాలు ఫోటోలు ఏమీ లేకపోయినా ఒక జ్యోతి వెలిగించుకొని స్వామివారి అర్చన చేసుకోవచ్చండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు జ్ఞానప్రదాత. తనను నమ్మి కొలిచిన వారికి ఈ స్వామి నిత్యము కంటికి రెప్పలా కూడా కాపాడుతూ ఉంటాడండి. అయితే మనము షష్ఠి తిథి నాడు కానీ, కృత్తికా నక్షత్రం మంగళవారం కానీ, షష్ఠి తిథి మంగళవారం కానీ, ఇట్లా 6 మంగళవారాలు కానీ మనము ఈ తిథులందు పూజ చేసుకోవాలండి. ఈ వ్రతము కార్తికేయుని వ్రతం అండి. అనుగ్రహం తప్పక కలుగుతుంది ఈ వ్రతం చేసుకున్నందుకు. సందేహం ఎలాంటిది లేదండి. ఈ వ్రతము మనం ఎందుకు చేసుకుంటామంటే, గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఈ వ్రతం ఆచరిస్తే వెంటనే ఆ బాధల నుండి విముక్తి అవుతారు. సంపూర్ణ ఆరోగ్యం కూడా లభిస్తుందండి. సంతానం కావాల్సిన వారు ఈ వ్రతాన్ని మించిన ఉపాయం మరొకటి లేదండి. ఆర్థిక బాధలతో సతమతం అవుతున్నారు కూడా, వాళ్ళు కూడా ఈ వ్రతం ఆచరిస్తే వెంటనే సమస్యల నుండి బయటపడతారు. అయితే ఇది నెట్లో కొట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రత విధానము అని అడిగినా దొరుకుతుంది. లేకపోతే మనము మార్కెట్లో బుక్ అయినా తెచ్చుకోవచ్చండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతం ఆచరించటము చాలా సులభము. ఇంట్లో కానీ స్వామివారి ఆలయంలో కానీ ఆచరించవచ్చండి. ఈ వ్రతం ఆచరించే ముందు ఒకసారి మనసులోనే గణపతికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు నమస్కరించవలను. అయితే మీ కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రము మనసులోనే తలుచుకొని వ్రతము మొదలు పెట్టాలండి. ప్రతి మంగళవారము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళుతూ ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతోటి అభిషేకం చెయ్యాలి. అధాంగ పూజ చేయాలండి. షోడశోపచార పూజ, అధాంగ పూజ, అష్టోత్తర శతనామావళి చేసుకోవాలి. అయితే మనకి అవేమి తెలియనప్పుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః అని మనము స్వామివారికి షోడశ పూజ చేసుకోవాలండి. సంతానం కోరేవారు వరుసగా 6 మంగళవారాలు ఈ వ్రతం ఆచరించవచ్చు. మంగళవారము కృత్తికా నక్షత్రం కానీ, షష్ఠి మంగళవారం కానీ, షష్ఠి ఆదివారం కానీ ఇలా ఆచరించవచ్చండి. మంచి చక్కటి సంతానము పొందుతారు. అట్లాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారికి కూడా ఈ వ్రతం ఆచరిస్తే సమస్యలు పోతాయండి. ఈ వ్రతానికి 6 అధ్యాయాలు కథలు కూడా ఉంటాయండి. నేను ఇలా షష్ఠి తిథి ఉన్నదని మొదలెట్టుకున్నాను. ఇట్లా 6 షష్ఠిలు ఈ పూజ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఉంటాను.